వెల్కమ్ టు రాజు తెలుగు క్లాసెస్. మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలనా నియంత్రణలోని వివిధ విభాగాలలో ఉన్నటువంటి 5,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అప్పగించారు. ఇందుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని బోర్డును ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇక్కడ స్థానిక క్యాడర్ల వారీగా ఉన్నటువంటి ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అవసరమైన విద్యా అర్హతలు వంటి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ ఈ వివరాలను తక్షణమే రిక్రూట్మెంట్ బోర్డుకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. శాఖాపరమైన అవసరాలు, ఆర్థికపరమైన అంశాలకు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపడంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ పోస్టుల సంఖ్య విషయానికి వస్తే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 148, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ అనేటువంటివి ఏమో 14 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు టీజీఎస్పీలో 12 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 3 ఉండడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి సివిల్లో 3,697 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి 1,052 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 24 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓలు 7 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 5,000 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో ఈసారి మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని మనసారా ఆశిస్తున్నాను. ఇక్కడ రైల్వే కొలువులకు గ్రీన్ సిగ్నల్. ఇక్కడ మొత్తం 6,557 టెక్నిషియల్ పోస్టులకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేసింది. జూన్ 30 నుంచి జూలై 29 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పే లెవెల్ 2తో ప్రారంభమయ్యేటటువంటి వేతన శ్రేణి అనేటువంటిది ఉంటుంది. భవిష్యత్తులో ఏఈ స్థాయికి కూడా చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం పోస్టుల వివరాలకు వస్తే 6,557 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో గ్రేడ్ 1 సిగ్నల్ 323 పోస్టులు. ఇక్కడ టెక్నీషియల్ గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసి 6,234 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే టెక్నీషియల్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇట్లా సంబంధించినటువంటి సబ్జెక్టులలో బీఎస్సీ లేదా సంబంధిత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత డిగ్రీ ఇంజనీరింగ్ అర్హతతో పోటీ పడేటటువంటి అవకాశం ఉంది. టెక్నీషియల్ గ్రేడ్ 3 పోస్టులకు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి. వయసు టెక్నీషియల్ గ్రేడ్ 1 సిగ్నల్కి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. టెక్నీషియల్ గ్రేడ్ 3కి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండేటటువంటి వారు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉందండి. ఇక్కడ వేతన విషయానికి వస్తే టెక్నీషియల్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకేమో పే లెవెల్ 5 ప్రారంభ వేతనం నెలకు 29,200 ఉంటుంది. టెక్నీషియల్ గ్రేడ్ 3 పోస్టులకేమో పే లెవెల్ 2 ప్రారంభ వేతనం వచ్చేసి 19,900 ఉంటుంది. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే టెక్నీషియల్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియల్ గ్రేడ్ 3 పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ధృవపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియల్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు మొత్తం ఇక్కడ 100 ప్రశ్నలకు 100 మార్కులు అనేటువంటివి ఉంటాయి. కంప్యూటర్ టెస్ట్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 ప్రశ్నలకు 10 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ప్రశ్నలకు 15 మార్కులు ఉంటాయి. బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయంలో 90 నిమిషాలు
ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా నిబంధన అనేటువంటిది ఉన్నది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. ఇక్కడ టెక్నీషియల్ గ్రేడ్ 3కి ఏమో మొత్తం మార్కులు వచ్చేసి 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ సైన్స్ 40 మార్కులకు 40 ప్రశ్నలు అనేటువంటివి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలకు 10 మార్కులు అనేటువంటివి ఉంటుంది. పరీక్ష సమయము 90 నిమిషాలు అనేటువంటిది ఉంటుంది. వీటికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉన్నది 1/3. నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుందండి. రాత పరీక్షలో నిర్ణీత కట్ ఆఫ్ జాబితాలో నిలిచినటువంటి వారికి తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ నిర్వహిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కరిని చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్కు ఎంపిక చేస్తారు. ఈ ధృవపత్రాల పరిశీలన దశను కూడా దాటిన వారికి వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక అనేటువంటిది ఇక్కడ వెలువడించడం జరుగుతుంది. ఏ స్థాయికి ఏ విధంగా పోతారంటే టెక్నీషియల్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియల్ గ్రేడ్ 3 పోస్టులతో నియమితులైనటువంటి వారు భవిష్యత్తులో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. తొలుత సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్ వరకు చేరుకోవచ్చు. ఇందుకోసం ఆర్ఆర్బీలు అంతర్గతంగా నిర్వహించేటటువంటి డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేదంటే సీనియారిటీ ప్రాతిపదికన ఏఈ వరకు కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్య సమాచారం వచ్చేసి దరఖాస్తు విధానం వచ్చేసేమో ఆన్లైన్ విధానం అండి. ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 2026 జూన్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ వచ్చేసి 2026 జూలై 29 వరకు కూడా ఉంది. ఇక్కడ సిబిటి తేదీ వచ్చేసి 2026 అక్టోబర్లో నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఆర్ఆర్బీ వెబ్సైట్ని సందర్శించండి. నెక్స్ట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనేటటువంటి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 1 నుంచి జూలై 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఖాళీల వివరాలు వచ్చేసి 6,715 అండి. బ్యాంకుల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో వచ్చేసి 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో వచ్చేసి 161 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. మొత్తంగా 6,715 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 2026 జూలై 21 నాటికి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలండి. వయోపరిమితి విషయానికి వస్తే 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 5 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ మరిన్ని వివరాలకు ఇక్కడ వెబ్సైట్లో www.ibps.in సందర్శించి చూడవచ్చండి. ఇక్కడ ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్ష పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు ఇస్తారు. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాలలో పూర్తి చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. నెగిటివ్ మార్కులు అనేటువంటివి ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి కూడా 0.25 మార్కులు అనేటువంటి కోత విధిస్తారు. ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుందండి. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులను తదుపరి దశ అయినటువంటి సెల్ఫ్ రిపోర్ట్ పర్సనాలిటీ టెస్ట్కు ఆహ్వానిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఐబీపీఎస్ నిర్ణయం మేరకు ఈ పర్సనాలిటీ టెస్ట్ను ప్రొక్టోర్ట్ విధానంలో
ఆన్లైన్ నిఘాలో లేదా కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారండి. కామన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దీనికి. ఎంపిక ప్రక్రియలో కీలకమైన కామన్ ఇంటర్వ్యూను మొత్తం 100 మార్కులు నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు అర్హత సాధించాలంటే కనీసం 40% మార్కులు సాధించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 35% నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఫైనల్ సెలక్షన్ విషయానికి వస్తే ఉద్యోగాలకు అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ను మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా చేస్తారు. ఇందుకోసం మెయిన్స్ పరీక్ష మార్కులకు 80%, ఇంటర్వ్యూ మార్కులకు 20% చొప్పున 80:20 నిష్పత్తిలో వెయిటేజ్ ఇస్తూ ఉమ్మడి స్కోర్ను లెక్కిస్తారు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే రీజనింగ్లో 40 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. ఇక్కడ 45 నిమిషాలు ఉంటుంది. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 50 ప్రశ్నలు ఉంటాయి, వాటికి 60 మార్కులు, 35 నిమిషాలు కేటాయిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 20 మార్కులకు, 35 నిమిషాలు. డేటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్నలు, 60 మార్కులు, 45 నిమిషాలు ఉంటుంది. డిస్క్రిప్షన్ పేపర్ ఇక్కడ 2 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులకు, 30 నిమిషాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.